ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లు సుపరిపాలన సాగించారని వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస, తుమ్మికాపల్లి గ్రామాల్లో ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్కోట నియోజకవర్గం కొత్తవలస, తుమ్కాపల్లి గ్రామాల్లో విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఎస్కోట ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల నాయకులు, ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. కొత్తవలసలో రైల్వే స్టేషన్ నుంచి 3 రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేసిందని, వివక్ష చూపకుండా గ్రామాలను అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99% సీఎం జగన్ అమలు చేశారని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తాజాగా 2024 ఎన్నికల మేనిఫెస్టోను ఆయన ప్రకటించారని పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు చేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని చూసి మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించమని కోరారు. తనకు మరోమారు అవకాశం ఇస్తే శృంగవరపుకోట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, రాష్ట్ర కుప్పలవెల్మ కార్పొరేషన్ డైరెక్టర్ నెక్కల నాయుడుబాబు, డీసీసీబీ చైర్మన్ వేచలపు చినరాములనాయుడు, నాయకులు డాక్టర్ మధు, గౌరపల్లి శివ, అప్పారావు, గొరపల్లి రవికుమార్, కొండలరావు, ఎంపీపీ గోపమ్మ, జడ్పీటీసీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఏం చెప్పారు? 660 అంశాలతో ఇచ్చారు. ఒక్కటైనా చేసి వాటి పాపాన్ని పోయిందని ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తపై, ప్రతి ఒక్కరి మీద ఈ రోజు ఉందని చెప్పేసి ఒక్కసారి ఆలోచించాలని అడుగుతున్నాను. మీ దగ్గర ఆరోజు చెప్పారే ఆడకుండా పుడితే 25,000 వేస్తాను అక్కచెల్లికని, ఆరోజు చెప్పారే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తామని, ఆరోజు చెప్పారే ఉద్యోగం నిరుద్యోగం ఇచ్చేస్తామని, ఆరోజు చెప్పారు అక్క చెల్లెలు బంగారం బ్యాంకులో తాకట్టుంటే మీకు విడిపించి మీ చేతిలో పెట్టేస్తామని, మగవాళ్ళ కాలంలో పెళ్లిగారు కొని ఇచ్చేస్తారని, ఇలాంటి చెయ్యలేని వాటికి ఎన్నైనా వాగ్దానాలు ఇచ్చి వచ్చు బంగాళాఖాతంలో కలపడానికి. ఒకటైనా మంచిగా రైతులకి రుణమాఫీ అన్నారు, మహిళలకి రుణమాఫీ అన్నారు, ఉచిత విద్యుత్ అన్నారు, ఏదైనా చేశారా అని చెప్పేసి వీళ్ళు ఒక్కసారి మళ్ళీ ఈవేళ వస్తున్నారు. మళ్ళీ పంపించడానికి వాళ్ళకి కావాల్సిన 3 పార్టీలతో కూడంతో జతకట్టారు. 3 పార్టీలతో కూడంతో జతకట్టి ఎలాగైనా సరే వాళ్ళకి ఈవేళ కుర్చీ కావాలట. ప్రజల బాగోగులు కాదు, కుర్చీ వస్తే అప్పుడులాగే జన్మభూమి కమిటీని పెట్టి ఆ జన్మభూమి కమిటీకి ఆ నాయకులకి దోచుకోవడం తప్పితే రెండోది లేదు. అటువంటి పరిస్థితులు ఉంటే పేదవాళ్ళుగా ఉండే పరిస్థితి ప్రతి ఒక్కరికి మనకు తెలియజేస్తున్నాను.